కుటుంబాన్ని మీరు బలపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ఏదికి తక్కువ కాకుండా ప్రభు మీరే పోషకుడిగా, పోషించేవాడుగా మీరే కుటుంబాన్ని మీరు ఉండమని సన్నిధిని జ్ఞాపన చేస్తున్నారు. మీ దాసుడు శ్రీరాముని సన్నిధికి వచ్చిన వెలుగు నుంచి ఇందుకు వరకు మీరు ఈ ఆదరణ మీ కృప చూపుతూనే వస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో కూడా ఈ కృపను ఏది తక్కువ చేయకుండా కృప చెప్పారు. తల్లి గారు కూడా దీవించండి. అలాగే పిడికల జాగ్రత్త రాజు గారు, రాజలక్ష్మి దంపతులను జ్ఞాపకం చేసుకోండి. సంఘటనగా నమ్మకంగా జాగ్రత్త సోదరులు చేస్తున్న పరిచయం బట్టి వందనాలు, తన భార్యను బట్టి కూడా నీకు వందనాలు. కుటుంబాన్ని మీరు దీవించండి. వారి అక్కరేంటో వారి అవసరం ఏంటో మీకు తెలుసు ప్రభు. మనకి అక్కడి నుంచి వాడు అవసరం తెచ్చిన శక్తివంతుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ బిడ్డలు తీసుకొచ్చిన ఈ పలహారం బిడ్డలందరికీ తృప్తిగా వారి తినడానికి పోషించడానికి సర్వదా గొప్ప మేలును కృపను పొందుకోవడానికి ఆత్మీయ బలం పొందడానికి సహాయం చేయమని ఇరు కుటుంబాలు ఉన్నారు. దీవించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధ